ఐటీవీ నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. రాజేష్ గారు, వైఎస్ఆర్సీపీ మీద ఎవరైనా ఇలా అంటే ఏగ కూడా వాళ్ళనివ్వరు కొడాలి నాని గారు. ఇంకా ఆయన నోటికి ఆ సమయానికి ఏ మాట వస్తే ఆ మాట తీవ్ర దూషణలు చేస్తూ తీవ్ర పదజాలంతో కూడా మాట్లాడుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. సో అలాంటి కొడాలి నాని గారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఫెయిల్ అయ్యారు. ఇది మనం అంటున్న మాట కాదు, నేను అంటున్న మాట కాదు. స్వయానా సీఎం జగన్ గారే ఆ పర్ఫార్మెన్స్ లిస్ట్ లో వర్స్ట్ పర్ఫార్మర్ అని మంచి అవార్డు ఇచ్చారు కొడాలి నాని గారికి. ఏంటంటే ఎంత రాజకీయ వ్యూహం అనుకోవాలా? ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, శాసనసభాపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన 3 పాత్రలు ఆయనవే. ఆయన ఎంపిక చేసుకున్న అభ్యర్థులు, ఆయన అవకాశం కల్పించిన ఎమ్మెల్యేలు, ఈరోజు ఆయనతో సేల్ అవుతున్న ఎమ్మెల్యేలు, వీళ్ళ పనితీరు గురించి మదింపు చేసుకునే హక్కు, స్వేచ్ఛ ఆయనకు ఉన్నాయి. 3 సంవత్సరాల పాటు కనీసం లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ కూడా ఆయన ఏర్పాటు చేయాలి. అంటే సర్వం నేనే సర్వం సహా అనే వ్యవహారంగా ఆయన పాలన నడిచింది. ఒక 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఎమ్మెల్యేలతోటి కలిపి సమిష్టిగా ఎన్నికలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎమ్మెల్యేలతోటి కొంచెం ఇంటరాక్ట్ అవుతాయి. ఈ మధ్యకాలంలో వర్క్షాపుల పేరిట లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఏంటంటే మొట్టమొదట లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ దగ్గర నుంచి కూడా ఆయన చెప్పేది ఏంటంటే, ప్రజల్లో నాకు 65% యాక్సెప్టెన్స్ ఉంది, మీకు 45% యాక్సెప్టెన్స్ ఉంది, కాబట్టి మీ గ్రాఫ్ పెరిగితేనే మళ్ళీ మనం 2024 ఎన్నికల్లో సక్సెస్ఫుల్గా ఎన్నికలను ఎదుర్కోగలుగుతాం. ఇటువంటి నేపథ్యంలో మీరు ప్రజలకు చేరువవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం తరఫున మనం ప్రజలకి ఏమేం పథకాలు అమలుపరిచాం, ఎంతవరకు అవి ప్రజలకు రీచ్ అయినాయి, ఏ కుటుంబ సభ్యుడికి ప్రభుత్వం వైపు నుంచి ఎంత బెనిఫిట్ జరిగింది అనేది ఒక శాసనసభ్యుడిగా మీరు ప్రతి కుటుంబంతో ఇంటరాక్ట్ అయినప్పుడు, ఒకవేళ వాళ్ళల్లో ప్రత్యర్థులు ఉండొచ్చు, మనం విమర్శించే వాళ్ళు ఉండొచ్చు, ప్రశ్నించే వాళ్ళు ఉండొచ్చు, నిరసన తెలియజేసే వాళ్ళు ఉండొచ్చు, అయినా సరే మీరు వాళ్ళని ఫేస్ చేయాల్సిందే. 1-2 సార్లు మీరు వాళ్ళతో ఎదురుపడినప్పుడు మీ మీద ఉన్న ఏదైనా వ్యతిరేకత ఉన్నా అది ప్యాసిఫై అవుతుంది. ఖచ్చితంగా 2024 ఎన్నికల నాటికి మనం ప్రజల మనోభావాలను మనకు అనుకూలంగా మలుచుకుంటాము అని చెప్పని ఒక స్ట్రాటజీ ఆయన ఎమ్మెల్యేల ముందు పెట్టడం జరిగింది. సో గడప గడపకు మన ప్రభుత్వం అని చెప్పని ముందు యాక్చువల్గా దాన్ని గడప గడపకు మన పార్టీ అని చెప్పని వైసీపీ అని చెప్పని పెట్టుకున్నారు. కానీ అది పార్టీ కార్యక్రమంగా ఉండటం కన్నా అధికారిక కార్యక్రమంగా ఉండి అధికారులతో కూడా కలిసి వెళ్ళినప్పుడు ఏదైనా సమస్యల గురించి ఆ ఇంటి వాళ్ళు ప్రస్తావించినప్పుడు దాన్ని అప్పటికప్పుడు అధికారుల సమక్షంలో దాన్ని రిజాల్వ్ చేయడానికి వీలుగా అవుద్దనే ఉద్దేశంతో గడప గడపకు మన ప్రభుత్వాన్ని కార్యక్రమం టేకప్ చేశారు. దాని మీద ప్రతి నెల ఆయన వర్క్షాపులు కండక్ట్ చేస్తున్నారు. ఏ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఎన్ని రోజులు పర్యటించారు, ఎంతమందితో ఇంటరాక్ట్ అయ్యారు, ఎన్ని గంటలు టైం స్పెండ్ చేశారు, ఎంత మైక్రో లెవెల్లో ఎన్ని ఇష్యూస్ని రిజాల్వ్ చేయడానికి ప్రయత్నం చేశారనే అన్ని అంశాలు ఆయన ప్రాపర్ ఫీడ్బ్యాక్ ఆయన వ్యూహకర్తలు ఇస్తున్నారా, లేదు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇస్తున్నారా, లేదు వాలంటీర్ల నుంచి తెప్పించుకుంటున్నారో ఆ ఫీడ్బ్యాక్ అయితే తెప్పించుకుంటున్నారు. దాని సందర్భంగానే మొన్న ఏర్పాటు చేసిన వర్క్షాప్లో వర్స్ట్ పెర్ఫార్మెన్స్ ఎమ్మెల్యేలుగా ఒక 20 మందిని ఐడెంటిఫై చేశారు ఆయన. అంతకుముందు నుంచి సమావేశాలు జరిగినప్పుడు ఆయన చెప్తున్నారు, మీరు కనుక ప్రజలకు చేరువవ్వనప్పుడు, మీరు ప్రజల్లో మీ గ్రాఫ్ పెంచుకున్నప్పుడు, అంటే ప్రజల్లో మైలేజ్ కోల్పోయిన క్యాండిడేట్లని నిలబెట్టడం ద్వారా మీ ఓటమిని అది నాకు లయబిలిటీగా మార్చుకోవడానికి నేను సిద్ధంగా ఉండను. తప్పనిసరిగా అవసరమైతే నేను కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటా, కొంతమందిని అవసరమైతే సీట్లు ఇవ్వకుండా తప్పిస్తానని కూడా చెప్తా వచ్చారు. ఇప్పుడు నిన్న రీసెంట్గా జరిగిన సమావేశంలో ఒక 20 మందిని ఐడెంటిఫై చేశారు. అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటి అంటే, మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే ఆయనకు అత్యంత ఇష్టడు. ఆయన తరపున ఎవరినైనా తిట్టాలి అంటే మొట్టమొదటిగా ఒక మౌత్ పీస్ లాగా ముందుకొచ్చి ఉచ్చం నీచం మర్చి, స్థాయి భేదం మర్చి, వయసు తారతమ్యం మర్చిపోయి సంస్కార హీనత్వానికి పరాకాష్ఠగా నిలబడి ఈ దూషణ పోషణ మాట్లాడే కొడాలి నాని నెంబర్ 1 ప్లేస్లో మిగిలాడు. అంటే వర్స్ట్ పెర్ఫార్మింగ్ ఎమ్మెల్యేస్లో టాప్ పెర్ఫార్మింగ్ ఎమ్మెల్యేలో నెంబర్ 1 ప్లేస్లో నిలవాల, చెత్త ఎమ్మెల్యేలో మొట్టమొదటి ప్లేస్లో కొడాలి నాని నిలబడ్డాడు. అయితే ఇక్కడ నేను నిన్న కొంతమందితో మాట్లాడితే వాళ్ళు ఇంటర్నల్గా చెప్తున్నది ఏంటి అంటే, కొడాలి నాని ఆయనకు అత్యంత ఇష్టడు, చాలా ఇంటిమసీ ఉంది, చాలామందితో మాట్లాడని ప్రైవేట్ డిస్కషన్స్ కూడా కొడాలి నానితో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. కొడాలి నానిని నేమ్ చేయడం ద్వారా కొడాలి నాని లాంటి అత్యంత సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్యేనే ఆయన ఎక్స్పోజ్ చేస్తున్న దృష్ట్యా ఇంకెవరిని టాలరేట్ చేయడు అనే ఒక మెసేజ్ ఇవ్వడం కోసం కొడాలి నాని పేరు తీసుకున్నారు. కానీ కొడాలి నాని ఇది వర్స్ట్ పెర్ఫార్మెన్స్ ఉన్నా కూడా ఆయన గెలవగలడు, ఆయన ప్రజల్లో వెయిట్ ఉంది, తనకి అండగా నిలబడగలిగి తను షీల్డ్ చేసే ఒక నాయకుడిగా కొడాలి నాని పట్ల ఆయనకి రికగ్నిషన్ ఉంది అని చెప్తున్నారు. ఏ కారణమైనా కానీ కొడాలి నాని ఇదైతే
వర్స్ట్ పెర్ఫార్మింగ్ ఎమ్మెల్యేగా ఆయనే నేమ్ చేశాడు. ఇక్కడ ఒక విషయం గమనించుకుంటే మనం ఇవాళ నేమ్ చేయటమే కాదు, 2022 ఏప్రిల్ నెలలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగింది. మరి అప్పటి వరకు ఆయనకు అత్యంత ఇష్టుడైన మంత్రిగానే ఉన్న కొడాల నానిని మంత్రివర్గం నుంచి తప్పించారు కదా. పైగా ఆయన సామాజిక వర్గం నుంచి ఉన్న ఒకే ఒకరి ప్రతినిధి అతను. పోనీ ఆయన తీసి వేరే ఇంకొకరికి కూడా ఇవ్వాల. ఆ కులానికైనా ప్రాతినిధ్యం కల్పించడం మానేశాడు, కానీ ఈయన మటుకు క్యాబినెట్ పదవిలో ఉండనికూడదు అని చెప్పని తప్పించేశాడు. అదే సందర్భంలో మరి అందరినీ క్యాబినెట్లో ఉన్న వాళ్ళందరినీ తప్పించి కొత్త మోకాలు తీసుకున్నారంటే 10 మందిని కంటిన్యూ చేశారు. అంటే 10 మందిని కంటిన్యూ చేసే సందర్భంలో కూడా కొడాల నానిని కంటిన్యూ చేయడానికి ప్రిఫర్ చేయలేదు అని అంటే 100% కొడాల నాని పనితీరు పట్ల ఆయన సంతృప్తిగా లేడనేది వాస్తవం. కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యేగా ఇంటర్నల్గా వాళ్ళు ఎన్ని కబుర్లు చెప్పినా ఏం చేసినా ఒక ఎమ్మెల్యేగా తన నియోజకవర్గానికి మంత్రిగా కూడా కొనసాగున్న కొడాల నాని ఆఖరికి తన ఇంటి రోడ్డు కూడా వేసుకోలేదు అని చెప్పని మనం గతంలోనే వార్తలు రిపోర్ట్ అవడం చూసాం. మనం గుడివాడ ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతూ ఉంది. ఒక మంత్రిగా ఆయన క్యాసినోల నిర్వహణకి, ప్యాకెట్ శిబిరాల నిర్వహణకి చూపించే శ్రద్ధ, ఎడ్ల పందాల మీద చూపించే శ్రద్ధ, ఒక ఎమ్మెల్యేగా ప్రజలకు ఎమ్యూనిటీస్ కనిపించడం కానీ లేదు. గుడివాడ బస్టాండ్ ఎంత అధ్వాన పరిస్థితిలో ఉంది, డ్రైనేజీ నీళ్లతో మునిగిపోయి ప్రజలు బస్సు ఎక్కడానికి బస్సు దిగడానికి కూడా అవస్థలు పడ్డ తీరు మనం గతంలోనే వర్షాకాలంలో ఆ వీడియోలు ఫోటోలు మనం చూడటం జరిగింది. అంటే ఒక శాసనసభ్యుడిగా 4 టర్ములుగా ఎన్నుకుంటున్న ప్రజలకి బేసిక్ ఎమ్యూనిటీస్ కూడా, రోడ్డు బస్టాండ్ లాంటి బేసిక్ ఎమ్యూనిటీస్ కూడా ప్రొవైడ్ చేయలేని ఒక అసమర్థ ఎమ్మెల్యేగా ఉన్న కొడాల నానిని 100% జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ వర్స్ట్ పెర్ఫార్మింగ్ ఎమ్మెల్యేగా నేమ్ చేశారు అని అంటే దాంట్లో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఇదే సందర్భంలో ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత కొడాల నాని కొంత ప్రెస్ మీట్ అడ్రస్ చేసింది కూడా మనం చూసాం. అక్కడ మరి నన్ను నేమ్ చేశారని చెప్పని కోపం వచ్చిందా? ఇంత లాయల్గా ఉన్నాను, ఆయన కోసం ఇంతమందితో శత్రుత్వం పెంచుకుంటా ఉన్నా, ఇష్టారీతిని చెలరేగిపోయి నేను మీడియా సంస్థలని, తెలుగుదేశం పార్టీ వాళ్ళని, అమరావతి రైతుల్ని, తెలుగుదేశం నాయకుల్ని, ప్రతిపక్ష నాయకుల్ని, పవన్ కళ్యాణ్ని అందరినీ ఇక వాళ్ళు వీళ్ళు అని చెప్పని వయసు తారతమ్యం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నా. నేను మాట్లాడినా కూడా నా ఈ టాలెంట్ని గుర్తించకుండా ఇళ్ళకెళ్ళలేదు అని చెప్పని ఒకే ఒక్క సాగ్గా నన్ను వర్స్ట్ పెర్ఫార్మింగ్ ఎమ్మెల్యేగా ఆయన నిలబెట్టాడు అని చెప్పని కోపం ఉందో ఏమో తెలియదు, కానీ అసందర్భంగా వివేకానంద రెడ్డి గారి కేసు ఇష్యూ తీసుకొచ్చాడు. వాస్తవంగా చాలా సెన్సిటివ్ పొజిషన్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన వాళ్ళ సొంత చిన్నాన్న హత్యగా పంపబడితే ఆ రోజు దాన్ని సహజ మరణంగా చిత్రీకరించి తర్వాత అది హత్యగా గుర్తింపు పొందిన తర్వాత ఆనాడు ప్రభుత్వానికి, ఆనాడు పాలకుడికి, చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించి రాజకీయంగా లబ్ధి పొందిన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే డాక్టర్ సునీత గారు సిబిఐ ఎంక్వైరీ సాధించి తీసుకొచ్చి సిబిఐ ఎంక్వైరీ జరుగుతున్న సందర్భంగా అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అని చెప్పని ఒక్కొక్కరిగా బయటకు వస్తున్న నేపథ్యంలో అది అన్ని వేళ్ళు ఇవాళ రీసెంట్గా అవినాష్ రెడ్డి విచారణ జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డిని, భారతి గారు పిఏ నవీన్ని విచారించిన తర్వాత వాళ్ళతోటి జరిగిన కాల్ లిస్టు, కాల్ సంభాషణలు తెల్లవారుజామున 3 గంటల టైంలోనే అవినాష్ రెడ్డితో భారతి గారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి ఉన్నారు అన్న వార్తలు బయటకు వస్తున్న నేపథ్యంలో వివేకానంద రెడ్డి గారి కేసుకు సంబంధించి కొంత సెన్సిటివిటీ ఉన్న నేపథ్యంలో అన్ని వేళ్ళు అనుమానాలు జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూస్తున్న సందర్భంలో కొడాల నాని ఇప్పుడు ప్రత్యక్షంగా మీడియాలోకి వచ్చి ఆ వివేకానంద రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య విభేదాలు ఉన్నాయి, ఎప్పుడు సఖ్యత లేదు, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి వైసీపీ తరఫున పోటీ చేయడానికి సిద్ధపడిన విజయలక్ష్మి గారికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తరఫున వివేకానంద రెడ్డి గారు ఎన్నికల్లో పోటీ చేశారు, వివేకానంద రెడ్డి గారి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారు నాశనం కోరుకున్నారు అని చెప్పని మాట్లాడిన తీరు చూసినప్పుడు 100% ఈ అనుమానాలు బలం చేకూర్చే విధంగా, అంటే సిబిఐకి ఇప్పటివరకు కూడా వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించిన మోటివ్ ఏంటి అనేది వాళ్ళు కూడా శోధిస్తూ ఉన్న సందర్భంలో ఇది మోటివ్, ఈ విభేదాలు ఉన్నాయి కాబట్టి ఈ సంఘటన జరిగింది అనే దాన్ని బలం చేకూర్చే విధంగా కొడాల నాని మాట్లాడిన తీరు 100% జగన్మోహన్ రెడ్డి గారిని డిఫెన్స్లోకి నెట్టింది అనేది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారిని డిఫెన్స్లోకి నెట్టడమే కాదు, ఒక రకంగా మొత్తం వైసీపీ పార్టీని కూడా డిఫెన్స్లోకి నెట్టే పరిస్థితికి దారితీసింది. ఇదే సందర్భంలో అదే కొడాల నాని ఇంకొంచెం ఒక అడుగు ముందుకేసి చంద్రబాబు నాయుడు గారి గురించి అసలు అసందర్భంగా ప్రస్తావన తీసుకొచ్చి, అంటే తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు ఆ రోజుల్లో సిబిఐ ఎంక్వైరీ అడిగి ఇప్పుడు ఎందుకు వద్దంటున్నారు అని చెప్పని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు అని చెప్పని ఒక ప్రశ్న ఎదురుగానే దానికోసం ఆయన మాట్లాడింది ఏంటి, ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న 420 లఫూట్ నా అని చెప్పని చాలా అసభ్యకరంగా ఉచ్చోన్నీచో మరిచి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాడు. ఎంత ధైర్యం, ఎంత కండకావరం, ఎంత అహంకారం, ఎంత కొవ్వు అనుకోవాలి దాన్ని, అంత బలిసి అటువంటి మాట ఒక ఎమ్మెల్యేగా ఉండి నువ్వు ఇవాళ ఈ రోజుకి కూడా ఆయన వయసుకి గౌరవం లేదు, ఆయన హోదాకి గౌరవం లేదు, ఆయన స్థాయికి గౌరవం ఇవ్వలేదు. నువ్వు ఒక ఎమ్మెల్యేవి,
కానీ ఆయన ఇప్పటికీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, క్యాబినెట్ హోదా కలిగి ఉన్నాడు, ప్రోటోకాల్ ప్రకారం చూసుకొని నీకైనా ఉన్నత స్థానంలో ఉన్నాడు. ఆయన దగ్గర చేతులు కట్టుకొని బీఫామ్ తీసుకొని ఎమ్మెల్యేగా గెలుచున్నావు నువ్వు. నీకు రాజకీయంగా భిక్ష పెట్టిన వ్యక్తి ఆయన. నువ్వు అటువంటిది వాళ్ళ ఆయన్ని ఆ స్థాయిలో విమర్శలు చేస్తున్నావు అని అంటే, అదే సందర్భంలో లోకేష్ గురించి అట్లాగే మాట్లాడాడు, మీడియా సంస్థల గురించి అట్లాగే మాట్లాడాడు. ఇది అదే సందర్భంలో ఏమంటా అంటే, వివేకానంద రెడ్డి గారు హత్య చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఒరిగేది ఏంటి, ఏమో నాకు 5 పైసల బిళ్ళ ఆస్తి అయినా కలిసి వస్తుందా అంటున్నాడు. అంటే ఆస్తి కలిసి వచ్చుద్దంటే చంపుతారా? అంటే అసలు ఆ లాజిక్ ఏంటి? అంటే ఆయన చంపటం వల్ల మాకేం కలిసి రాలేదు, ఆస్తి రాలేదు అని అంటే, ఒకవేళ అంటే ఆస్తి కలిసి వచ్చుద్ది అంటే చంపేసేవాళ్ళ? ఆస్తి ఆయన చంపితే ఆస్తి వచ్చుద్దంటే ఆ పని చేస్తుండేవాళ్ళ? ఎటువంటి మెసేజ్ పంపిస్తూ ఉన్నాడు? చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పోటీ ఆయన చావు కారణమైనందువల్ల ఆయనకి ముఖ్యమంత్రి పదవి దక్కింది, 40 సంవత్సరాలు సుఖంగా బతికాడు అని చెప్పని మాట్లాడుతున్నాడు. 40 సంవత్సరాల నాడు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ జీవితం మొదలైన నాడు ఎన్టీ రామారావు గారు ఆశీస్సులతో మొదలు కాల. ఎన్టీ రామారావు గారు అమ్మాయితో ఆయనకి పెళ్ళయ్యే నాటికి ఆయన మంత్రి పదవిలో ఉన్నాడు. బ్యాచిలర్గానే యూనివర్సిటీ విద్యార్థి సంఘ నాయకుడిగా గెలుచున్నాడు. దాని నుంచి ఎమ్మెల్యేగా అయ్యాడు. ఎమ్మెల్యే నుంచి మంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీ రామారావు గారు కూతురుని ఇచ్చారు. ఆ మాత్రం విచక్షణ కూడా లేకుండా చరిత్ర గురించే ప్రజలకి ఇప్పుడు ఎవరికి తెలియదు అన్నట్టుగా ఎన్టీ రామారావు గారితో చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం మొదలైంది అని చెప్పని మాట్లాడటం, చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచారని చెప్పని మాట్లాడుతున్న తీరు చూసినప్పుడు అసలు ఇక్కడ నిజమైన వెన్నుపోటుదారుడు ఎవరు, అసలు నిజంగానే ఆ సంఘటన వెన్నుపోటు అనుకుంటే దానికి దారితీసిన పరిస్థితులు ఏంటి, దాంట్లో ఎవరెవరు పాత్ర ఉంది అనేది ఒకసారి ఆలోచిద్దాం మనం. ఈ కొడాలి నాని జీవితం ఏంటి, ఇతని ప్రస్థానం ఎట్లా మొదలైంది, ఎక్కడ ఎవరి ద్వారా ఇతను రాజకీయంగా పైకి వచ్చాడు అనేది కూడా కొన్ని అంశాలు మనం, ఎందుకంటే అతను ఇష్టారీతిని చెలరకపోయి మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఇవాళ అతని గురించి కూడా సూటిగా స్పష్టంగా కొన్ని ప్రశ్నలు అతనికే వేస్తా ఉన్నా నేను. సూటిగా అతను కనుక నిజాయితీపరుడైతే, రాజకీయంగా ఇప్పటిదాకా అతను చేస్తున్న విమర్శలకు కట్టుబడి ఉన్నాడు అయితే స్పష్టంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత కొడాలి నానికి ఉంటుంది.